నాకు రీసెంట్లీగా ఒక కేసు నమోదైంది మా పోలీస్ స్టేషన్లో. హ్మ్. అయితే మొబైల్ సిమ్ కార్డ్ ద్వారా ఈ చీటింగ్ కేసు జరిగింది. ఆ మొబైల్ నంబర్ ఎవరిది అంటే ఒక గవర్నమెంట్ టీచర్ది. ఆ టీచర్కి నేను ఫోన్ చేసి ఈ మొబైల్ నంబర్ మీదే అంటే అది కాదు అన్నాడు. కానీ అతని ఐడి కార్డు పేరు మీదనే, అతని ఆధార్ కార్డు పేరు మీదనే, అతని పేరు మీదనే ఆ సిమ్ కార్డు ఉంది. అయితే ఇన్వెస్టిగేషన్లో ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసింది ఏంటనంటే, ఎప్పుడైతే ఈ టీచర్ ఆ మొబైల్ షాప్కి పోయి ఒక సిమ్ కొన్నాడో అప్పుడే ఆ మొబైల్ షాప్ అతను ఇంకొక 3-4 సిమ్ కార్డులు యాక్టివేట్ చేసి వేరే వాళ్ళకు అమ్మిండు. ఇలా మా చీటర్స్ దగ్గరికి, మోసగాళ్ళ దగ్గరికి ఈ సిమ్ కార్డ్ చేరడం వల్ల వాళ్ళు ఒక క్రైమ్ చేసి ఈ నేరానికి పాల్పడ్డారు. కాబట్టి మనకు కూడా అలా జరిగే అవకాశం ఉంది. కాబట్టి మనం ఇవన్నీ అన్నెసెసరీ ట్రబుల్స్ నుంచి మనం అవాయిడ్ కావాలి అని అనుకుంటే మనం తప్పకుండా భారత ప్రభుత్వం ఒక యాప్ తీసుకొని వచ్చింది. అదే సంచార్ సాథీ యాప్. దానిలో మీరు మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు వాడని సిమ్ కార్డులు కానీ, లేక మీకు తెలియకుండా ఎవరైనా సిమ్ కార్డు తీసుకుంటే ఆ యాప్లో క్లిక్ చేస్తే మీరు తెలియని సిమ్ కార్డులు అందులో చూపిస్తుంది. మీరు మీ సిమ్ కార్డులు కానీ బ్లాక్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు మొబైల్ మీరు సేఫ్గా ఉండాలంటే సంచార్ సాథీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఇది పూర్తి ప్రభుత్వం యొక్క యాప్.